సినిమా అసలు చాలా బాగుందన్న. ప్రభాస్ని మనం 10 సంవత్సరాల ముందు 15 సంవత్సరాల ముందు డార్లింగ్లో, మిర్చిలో, రెబల్లో ఎలా చూసినామో అంత గ్లామర్గా ఉన్నాడు. అసలు చూస్తుంటే స్క్రీన్ పైన 2 కళ్ళు అసలు సరిపోలేవు, అంత బాగున్నాడు. తమనన్న బీజియం గురించి అసలు చెప్పుకోవాలి అవసరం లేదు. బీజియం కొడుతుంటే మాది 2 చెరలకి రక్తం గారింది. అది సినిమా బాగాలేకపోతే అడ్రస్ పెడతా అన్నాడు మారుతి అన్న. అసలు అడ్రస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ అందరం అభిషేకం చేస్తాం, అంత బాగుంది. క్లైమాక్స్లో బామ సెంటిమెంట్ కానీ, ప్రభాస్ అన్న సెంటిమెంట్, మన్మడు బామ సెంటిమెంట్, అసలు ఎమోషనల్స్ కళ్ళల్లోకి వాటర్ వచ్చేసినాయి, అంత బాగుంది. అదంతా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అట్లా స్ప్రెడ్ చేస్తున్నారండి. నిన్న నుంచి చూస్తున్నాం స్టోరీస్లో కానీ అన్నింటిలో కానీ. కావాలని ప్రభాస్ ఫ్యాన్స్ క్లాప్ చేస్తామని, కావాలని ఇక్కడికి వచ్చి సినిమా చూడకుండా రివ్యూస్ ఇవ్వడం కానీ, ప్రభాస్ తొక్కలని, ఎవడు ఎంత తొక్కలనుకున్నా ప్రభాస్ నుంచి కూడా వీగలేడు. అది ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏం వీకలేకపోయి ఆల్రెడీ శిఖరాన్ని ఎంత ఏం చేయాలనుకున్నా ఏం చేయలేరు. పక్క సంక్రాంతి బ్లాక్ బస్టర్. అదేం లేదండి, చాలా బాగుంది సినిమా. చూడండి, చూసి మాట్లాడండి, మొత్తానికి బాగుంది. అన్నా మెగాస్టార్ అంటాం బాసు, వచ్చాడు మన ప్రభాసు. మెగాస్టార్ అంటాం బాసు, ఏం యాక్టింగ్ చేసిండ్రమ్మా ప్రభాసు. ఇప్పుడు దేవుడికి ఇస్తాం హారతి. ఏం సినిమా తీసినవయ్యా మారుతి అన్నా. మన ప్రభాస్ సల్లార్లో కలిగిన విషయం అన్న. ఇప్పుడు ఒకప్పుడు బుజ్జిగాడు, మిర్చి, మున్న, ఈశ్వర్ అలాంటి సినిమా కంబ్యాక్ వచ్చిన నాకే చాలా బాగా వచ్చింది. డార్లింగ్ అనుకుంటే ఆ టైమింగ్ అనేది బాబా ఏం నచ్చిన. క్యూట్ గా అంటే ఆ డైలాగు, ఆ డాన్స్, ఆ రొమాన్స్, వామ్మో మామూలు లేదు నాన్న. ఒకటి కాదు 2 ముగ్గురు హీరోలతో ఆ రొమాంటిక్ అనేది వేరే లెవెల్ ఉంది. చాలా బాగుంది. గోదావరికి ఫేమస్ పులసా మా ప్రభాస్కి లేదయ్యా సాటి తెలుసా అసలే ఇండియా సినిమాకి బాసు మన ప్రభాసు. ఈ అమ్మ ఎన్ని చెప్పినా తక్కువేనా, ఎందుకంటే ఆ క్రొకడైల్ సీన్ ఉంటుంది, ఒక ఎపిసోడ్ క్రొకడైల్ సీన్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఆ క్రొకడైల్ ఇలా పట్టుకుని నాకు కొడతాడన్నా. ఆ ఒక్క షాట్కి పెట్టేసాను ఆ కట్అవుట్ కి. నాకే చాలా బాగా నచ్చింది. నేను చాలా మంది సినిమాని అర్థం చేసుకోండి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఒక అరుంధతి, ఒక కాంచన, ఒక మస్తు ఏ సినిమా పనికి రాదు. హర్రర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అంటే రాజా సాబే భయ్య. చాలా బాగుంది. మారుతి గారు మీరు చిన్న మిస్టేక్ చేశారు సెకండ్ హాఫ్ లో, చూసుకోండి సార్. ఎందుకంటే ప్రభాస్ తో సినిమా తీసుకున్నాడు, ఏం చూపించాలో ఏం చేయాలో చూసుకుంటే బాగుంది అనిపించింది. కానీ ఓవరాల్ గా మాత్రం సినిమా మాత్రం మన ప్రభాస్ అన్న నేను మాత్రం రొమాన్స్ చూసాను. ఆయన రొమాంటిక్ మాత్రం లవ్ బైట్లు, ఆ డైలాగు, ఆ సాంగ్స్, ఆ లుంగి కట్టుకుని వస్తాడన్నా అసలు వేరే లెవెల్ అని. ఇంకోటి హాస్పిటల్ సీన్ ఉంటుందన్నా, అది చాలా ఎమోషనల్ సీన్ అన్నా. అంటే లాస్ట్ 20 minutes ఒక హాలీవుడ్ రేంజ్ ని మార్చేసింది భయ్య. ఒకటే భయ్య ఇండియన్ సినిమాకి బాసు మన ప్రభాస్. బ్లాక్ బస్టర్ మూవీ. ప్రభాస్ ఫ్యాన్ ఇక్కడ. చాలా బాగుంది, చాలా బాగుంది. కామెడీ ఎలా అనిపించింది మరి? కామెడీ అయితే పిక్చర్ గా ఉంది, చాలా బాగుంది. ముగ్గురు హీరోయిన్లతో హీరో ఎలా ఉన్నాడు? ప్రభాస్ ఎలా ఉన్నాడు? పాపం నలిగిపోతున్నాడు. అవును. ఎలా అనిపించింది మరి ఫైట్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి? సూపర్ అండి. మరి చాలా మంది సినిమా బాగాలేదు అంటున్నారు. అలా ఏం లేదు, చాలా బాగుంది సినిమా. అయితే అంటారా? అందేం లేదు. అనుకుంటున్నారు అలా ఏం చెప్పలేం కదండి. కానీ మూవీ అయితే చాలా బాగుంది. సో మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారమ్మా? హైలైట్స్ అంటే అన్ని హైలైట్స్ అండి. ప్రభాస్ అంటే హైలైట్ కదా, అన్ని హైలైట్స్. చాలా బాగుంది. సూపర్ హిట్ అండి. 5/5. స్టోరీ లైనప్ లాస్ట్ కి కొంచెం నాకు తగ్గినట్టు అనిపించింది లాస్ట్ కి, అంతే. అదొకటే మైనస్. సో దానివల్ల నేను 9 ఇస్తాను, అంతే. 9 రేటింగ్. వింటేజ్ లుక్స్ బ్రో. పాత ప్రభాస్ మళ్ళీ వచ్చిండు, అంతే. ఊకే మాస్ కాకుండా మంచిగా నీట్గా పద్ధతిగా ఉన్నాడు. పాత వింటేజ్ మళ్ళీ వచ్చింది బ్రో. ఇది మన మిర్చి చూసుకున్నట్టయితే మిర్చిలో ఎట్లా ఉన్నారు ప్రభాస్ మళ్ళీ వచ్చింది బ్రో. మస్తున్నది బ్రో. ఫ్యామిలీ సెంట్రిక్. అదే బ్రో, అందరూ స్ట్రాంగ్ జోన్ యాక్టింగ్ మంచిగా అనుకుంటారు, కానీ ఇందులో కూడా తీసిండు బ్రో, మంచిగా తీసిండు. అంటే ఇప్పుడు అందరూ ఇట్లా మాస్ కాకుండా అందరు ఇట్లా షిఫ్ట్ అవ్వాలనుకుంటారు. ఊకే ఇన్ని రోజులు మాస్ వచ్చి షిఫ్ట్ అయింది కదా. సో మారుతి బ్రో మస్తు తీసిండు. ఫ్యామిలీ సెంట్రిక్ మూవీ, అందరికి నచ్చుతుంది బ్రో. ప్రతి ఒక్కరు చూడొచ్చు. సాంగ్స్ కూడా మస్తున్నాయి బ్రో. ఆ నచ్చే పాడైతే హైలైట్ బ్రో. బాగుంది. లేదు బ్రో, ప్రభాస్ అయితే తీయగలుగుతారు బ్రో. మంచి లాగన్ ఏం లేదు బ్రో. స్టోరీ లైనప్ కొంచెం స్లో ఉంటుంది, అంతే. బ్రో అట్లేం లేదు బ్రో, మంచిగా ఉన్నది. అంటే చూడొచ్చు బ్రో, మంచిగా చూడొచ్చు. సెకండ్ హాఫ్ అయితే హైలైట్ బ్రో. ఫస్ట్ హాఫ్ కొంచెం అట్లా అనిపించింది. అందరు పోయి టికెట్ పెట్టుకొని చూడండి. చాలా బాగున్నది. డార్లింగ్, పుచ్చిగాడు, ఆ కామెడీ బాగున్నది. సేమ్ మళ్ళీ అది చూసినట్టు అనిపించింది. ఇప్పుడైతే ప్రభాస్ ఎప్పుడు అల్టిమేటే కదా. ఇంకా
ఎవరన్నారు వాళ్ళు పెద్ద వేస్ట్ అన్న వాళ్ళకి తెలియదు అంతే ఇక బాగా లేకపోతే పోవాలి కదా బాగుంది కదా హిట్ కదా హిట్ 3 బాగున్నది చాలా బాగున్నది బాగున్నది చాలా బాగున్నాడు పిచ్చి స్మార్ట్ ఉన్నాడు స్మార్ట్ అంటే స్మార్ట్ డైలాగ్ ఏం చెప్తాం బుజ్జిగాడిది తాతయ్య విజువల్స్ బాగున్నాయి తాతయ్య అయితే నచ్చినాయి నాకు ఓవరాల్ గా హీరోయిన్ క్యారెక్టర్స్ హీరో అన్ని బాగున్నాయి అందరు వచ్చి చూడండి చాలా చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మొత్తానికైతే చాలా 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 బాగున్నాయి 5 out of 10 100 అన్ని ఇస్తాను నేనైతే నా బ్లాక్ బస్టర్ సూపర్ మూవీ చెప్పాలంటే రాజాసాబ్ ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ ఉత్తగీయలేరు ఆయన సౌత్కి వెళ్ళి నార్త్కి వెళ్ళి హాలీవుడ్ రేంజ్ వెళ్ళిండు ఎక్స్ట్రాడినరీ మూవీ చెప్పాలంటే ఫస్ట్ టైం ఏంటంటే ప్రభాస్కి ఇలాంటి మూవీ యాక్సెప్ట్ చేస్తాడని అనుకోలే ఎందుకంటే బాహుబలి తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ అయినాక ఇలాంటి నార్మల్ మూవీ ఒప్పుకుంటాడు అనుకోలే బట్ నార్మల్ పీపుల్ కోసం ఇలాంటి మూవీ ఒప్పుకోవడం ఇలాంటి చేయడము మారుతి గ్రేట్నెస్ ఏంటంటే 6 feet కట్అవుట్ ఆయనతోనే కామెడీ చేపించింది చూడు ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండ్ ప్రభాస్ ఈజ్ అ ఫస్ట్ మూవీ హారర్ టైప్ మూవీ డిఫరెంట్ మూవీ చాలా బాగుంది మూవీలో ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే ప్రభాస్ A to Z ప్రభాస్ లాగ్ ఆబ్వియస్లీ ఉంటుంది 3 hours మూవీ అన్నప్పుడు కాన్సెప్ట్ అనేది లాగ్ ఉంటుంది ఎవ్రీ మూవీలో ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్ కంపల్సరీ లాగింగ్ అనేది లేకుండా మూవీ ఉండదు మనము ప్లస్ పాయింట్స్ మాట్లాడాలి కానీ మైనస్ పాయింట్స్ మాట్లాడి దాన్ని డిస్ట్రాక్ట్ చేయొద్దు సో ఓవరాల్ మూవీ చాలా బాగుంది అన్న చెప్తున్నా కదా 3 daysకి వెళ్ళి నిద్ర లేకుండా ఉన్నాము ఆడ మాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి టికెట్స్ దొరుకుతలేవు మేము రాత్రి 1:32 వరకు లేచి టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఉండే 5 monitors పెట్టుకొని కూర్చున్నా టికెట్స్ బుక్ చేయడానికి ఆడ రీలోడ్ కాదు ఏం కాదు చెప్తున్నా కదా వెయిట్ చేసిన దానికి వర్త్ మూవీ ఫుల్ వర్త్ అరే యాక్షన్ అంతా విఎఫ్ఎక్స్ అంత సెట్ ఉంది సూపర్ ఉంది ఎవడెవడైతే చూడలేడు బుక్ చేసుకోలేదు కంపల్సరీ వచ్చి చూడాలా ఇంత బెస్ట్ మూవీ మళ్ళీ నువ్వు చూడవు ఇంత వెయిట్ చేసిన దానికి బెస్ట్ మూవీ నెక్స్ట్ స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నాము అందరు వచ్చి చూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కంప్లీట్గా బిలో యావరేజ్ అనిపించింది కొంచెం బిలో యావరేజ్ అనిపించింది అన్న సో ఆయన స్టార్డమ్ని వాడుకొని హై బడ్జెట్లో తీసారనిపించింది తప్ప ఎక్కడ కూడా ఒక ప్రాపర్ స్టోరీ ఒక ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అయితే లేదు కంప్లీట్గా ఇది 100% మారుతి గారు ఫెయిల్ అని చెప్పుకోవచ్చు బట్ ఏదైతే మనం ఒక వింటేజ్ రెబల్ స్టార్ చూద్దామని ఎక్స్పెక్ట్ చేసి వచ్చామో దాని వరకు 100% న్యాయం చేసినా సరే ఒక స్టోరీ దీని వరకు 100% న్యాయం అయితే చేయలేదు అండ్ ఓన్లీ ఇంకోటి ఏంటంటే ఆయన మన ప్రభాస్ దగ్గర నుంచి క్లైమాక్స్లో ఒక సీక్వెన్స్ ఉంది హాస్పిటల్ వచ్చింది దాని వరకు ఆయన ప్రాణం పెట్టి చేస్తానని అని చెప్పుకోవచ్చు బాహుబలిలో కూడా పడని సీక్వెన్స్ అయితే పడింది ఆయనకి బట్ ఇదేంటంటే జనాలకి చాలా వరకు అర్థం కాదు మనకి 10 years బ్యాక్ ఏదైతే 1 అకౌంట్లో ఒక సీన్ వచ్చిందో అలాంటి సీన్స్ కొన్ని ఇందులో రిపీట్ చేశారు అక్కడ మన జనాలు యాక్సెప్ట్ చేయలేదు ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయరు సో దాని వరకు కంప్లీట్గా ఫెయిల్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇంకొకటి మనకి ఏదైతే ఒక జోకర్ రిఫరెన్స్ తీసుకొని ఒక ఎండింగ్ ఇచ్చుకున్నారో అది చాలా సింబాలిక్గా చెప్పారు చూసే వాళ్ళంతా జోకర్లు మీకు 90 రాడ్ దింపుతానని చెప్పినట్టుంది తప్ప ఆ సినిమాకి అవసరం లేనిది అండ్ ఇంకొక నెగిటివ్ ఏంటంటే హీరోయిన్స్ ఏదైతే ఉందో ఒక హర్రర్ ఫ్యాంటసీలో అన్నెసరీగా వాళ్ళు నిరికించేసి అన్నెసరీగా రొమాంటిక్ ట్రాక్ అని లేదంటే ఒక ఏదో ఫ్లో వెళ్తున్నప్పుడు మధ్యలో స్పీడ్ బ్రేకర్ లాగా సాంగ్స్ పెట్టుకొని చాలా చిరాగా అనిపించింది హీరోయిన్ ట్రాక్ కూడా అసలు ఏం లేదు ఓన్లీ 1 man షో ఆయన మొత్తం ఆయన మ్యాజిక్తో నడిపించే తప్ప ఇంకేం లేదు జనరల్గా ఏంటంటే ట్రైలర్ నార్మల్గా వచ్చి సినిమాలో ఏదైనా కొత్తగా పెట్టంటే చాలా సర్ప్రైజ్ అవుతాం బయటకు వచ్చినప్పుడు బాబా ఏం బాగుంది అనుకుంటాం బట్ అలాంటి ఛాన్స్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఈవెంట్స్ అన్నింటిలో ముసలి సీన్ చాలా లేపారు ఓల్డేజ్ సీన్ చాలా లేపారు చాలా బాగుంటుంది సవాల్ అన్నారు లోపలికి వచ్చేసరికి సీన్స్ లేపిస్తారు సో దాని వరకు కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ ఇంకొకటి మనకి జోకర్ది కూడా ఏదో సినిమాలు ఉందని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎందుకంటే ఈవెన్ ట్రైలర్ తమ్ముళ్ళు కూడా జోకర్ పెట్టి ఉన్నారు అది కూడా సినిమా లేకుండా బయటకు వచ్చినప్పుడు చూసే వాళ్ళు జోకర్లు అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు అనిపించింది సినిమా అది నేను స్టార్టింగ్ మిస్ అయ్యాను రాత్రి కూడా మిస్ అయ్యాను నిద్రమే కానీ రాత్రి మిస్ అవ్వడమే మంచిది అనిపించింది ఇంకోటి జైల్లో ఎవరైనా ఖైదీలుగా అట్లా ఉన్నారనుకోండి వాళ్ళకి ఈ సినిమా చూపించండి అర్జెంటుగా వాళ్ళు 100% నిజం చెప్పేస్తారు